పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సామాన్య 17వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మొదటి పట్టణములో ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన గొప్ప అద్భుతం, తన ముందు ఉంచినటువంటి 20 రొట్టెలతో 100 మందికి ఆహారాన్ని అద్భుతమైన రీతిలో పంచి ఇవ్వడం గూర్చి మనకి తెలియచేస్తూ ఉంది. ఈనాటి 2వ పట్టణములో పునీత పౌలు గారు దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి మనము జీవిత విధానానికి కట్టుబడి జీవించాలని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాటి సువార్త పట్టణములో యేసు ప్రభువు 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మందికి పంచి అంతకంటే ఎక్కువ మందికి ఆహారాన్ని అద్భుతమైన రీతిలో పంచినటువంటి ఘటాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42 నుంచి 44 వచనముల నుండి గ్రహించబడినది. ఈనాటి మొదటి పట్టణాన్ని పరిశీలించినట్లయితే ఏలియా ప్రవక్త మరణంతరము ఎలీషా ప్రవక్త స్థానాన్ని తీసుకున్నాడు. ఎలీషా ప్రవక్త కాలములో పెద్ద కరువు వచ్చింది. తినడానికి ఏమీ లేదు. ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అయినా కాని మోషే చట్ట ప్రకారము తమ పొలాలలో పండినటువంటి ప్రథమ పంటను, ప్రథమ జంతువులను, గొర్రెలను దేవునికి దహన బలులుగా అర్పించేవారు. అప్పటికి జెరూసలేము దేవాలయాన్ని నిర్మించలేదు. అయితే బేతేలులోని దేవుని మందసం ఉంది. అందరూ ప్రతి సంవత్సరానికి ఒకసారి అయినా వెళ్లి బేతేలులో బలులు అర్పించేవారు. ఎప్పుడైతే ఒక భక్తుడు దేవుని ప్రవక్త తమ మధ్యలో ఉన్నాడు అని తెలుసుకున్నాడు, తమ పొలములో పండినటువంటి బార్లీ గింజలతో రొట్టెలను తయారు చేసుకుని గోధుమ కంకులను ప్రవక్తకి అర్పించాడు. ఎలీషా ప్రవక్త శిష్యుడు 100 మందికి ఇది ఏ పాటిది అని అడిగెను. అందుకు ఎలీషా ప్రవక్త, ముందు వీటిని పంచిపెట్టుము అని అనెను. శిష్యులు 20 రొట్టెలను 100 మంది ప్రవక్తలకు పంచిపెట్టగా ఇంకను కొన్ని రొట్టెలు మిగిలినవి. అది అసాధ్యమని తెలిసినప్పటికీ దేవుని వాక్కు నందు విశ్వాసముంచి ఎలీషా ప్రవక్త దేవుని దివ్య శక్తితో గొప్ప అద్భుతం చేయగలిగారు. దేవుని వాక్కు శక్తివంతమైనది. ఆయన వాక్కు వలన రొట్టె శారీరక ఆకలిని, ఆధ్యాత్మిక ఆకలిని అను తపనను తీర్చగలిగింది. ఎలీషా ప్రవక్త చేసిన అద్భుత విషయములో అదే జరిగింది. ఈనాటి మొదటి పట్టణములో ప్రవక్త చేసిన అద్భుతం ఈనాడు సువిశేష పట్టణానికి దగ్గర పోలికలు ఉన్నాయి. సువిశేష పట్టణం యోహాను శుభవార్త 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనముల నుండి గ్రహించబడినది. ఈనాటి సువార్త పట్టణములో యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో ఆకలితో అలమటిస్తున్న 5,000 మంది ప్రజలకు అద్భుత రీతిలో సంతృప్తిగా పంచిపెట్టిన ఉదాంతమును మనము చదివి ఉన్నాము మరియు వినియున్నాము. 5 రొట్టెలు 2 చేపలు అద్భుతము 4 సువార్తలలోనూ కూడా రాసి ఉన్న అద్భుత కార్యం. పునీత మత్తయి, మార్కు, లూకా సువార్తకులు వలె పునీత యోహాను సువార్తకుడు కూడా ఈ అద్భుతాన్ని గూర్చి ఆయన చాలా లోతుగా వివరించి ఎక్కువ ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. యేసు తన శిష్యులతో తిబేరియా అనేది గలిలయ సముద్రమును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. అది గమనించిన ప్రజలు కాలినడకన దాదాపు 12 కిలోమీటర్లలో నడిచి యేసు కంటే ముందే ఆ ప్రాంతం చేరుకోవడంతో ప్రారంభిస్తాడు యోహాను సువార్తికుడు. అంత దూరము ప్రజలు కాలినడకన ప్రయాణం చేసి యేసును చేరుకోవడంలో అంత ఆంతర్యము ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానముగా యోహాను గారు రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యమును చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనములో ఆయన రాస్తూ ఉన్నారు. రోగుల నుండి ఇతర మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక, శారీరక వ్యాధుల నుండి విముక్తి పొంది మానవ సంపూర్ణతను తిరిగి పొందడానికి, శారీరక ఆధ్యాత్మిక ఆకలిని తీర్చడానికి ఆ జనం యేసు వెంట పరిగెత్తారు అన్న భావం మనకి కలగజేస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరుల, ఆ జనములో ఎక్కువ మంది కేవలము శారీరక స్వస్థతను ఆశించి, భౌతిక ఆహారాన్ని కాంక్షించి ఎంతో మంది యేసును వెంబడించారు లేదా వెంబడించవచ్చు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 26వ వచనం, మీరు రొట్టెలను తిని సంతృప్తు
లైనందున నన్ను వెదుకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రీస్తు భగవానుడు అంటూ ఉన్నాడు. యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండి ఉండెను. యోహాను సువార్త 6:3. పర్వతము అనేక ఇశ్రాయేలుల ప్రజలకు చాలా ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఆ పర్వతం మీదే చాలా మంది దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నారు, దేవునితో మాట్లాడారు. అయితే ఇక్కడ యూదులకు పాస్కా పండుగ సమీపించినది అని అంటూ ఉన్నారు. యోహాను సువార్త 6:4. యూదులకు పాస్కా పండుగ అనేది చాలా ముఖ్యమైనది. ఐగుప్తు దేశము బానిస బ్రతుకు నుండి విముక్తిని పొందిన సంఘటనను గుర్తుకు చేసుకోవడానికి యూదులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగను జరుపుకునేవారు. ఆ పండుగకు చాలా మంది జెరూసలేమునకు వచ్చేవారు. ఇలా వచ్చిన వారిలో చాలా మంది యేసు ప్రభుని ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అందుకే యేసు దగ్గరకు వెళ్లారు. యోహాను సువార్త 6:2 తెలియచేస్తూ ఉన్నారు. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, గొప్ప జనసమూహము తన దగ్గరికి రావడము చూచి ప్రభుని హృదయము ద్రవించింది. వాళ్లను ఆహారంతో సంతృప్తిపరచాలన్న కోరికతో, పిలుపుతో సంభాషిస్తూ ఉన్నాడు ప్రభు. మాటల భావాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటాడే తప్ప వాటి ఆంతర్యాన్ని గ్రహించలేడు. అలాంటి పిలుపును పరీక్షించడానికి వీరి భుజించుటకు కావలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుంచి కొనితెత్తుము అని ప్రశ్నించాడు. దాని యథార్థముగా అర్థం చేసుకున్న పిలుపు వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా అవును నిజమే అన్న ధోరణిలో ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 వరహాలు రొట్టెలను కూడా సరిపోవు అన్నాడు. యేసుకు తన శిష్యులకు మధ్య జరిగిన సంభాషణ నేటి మొదటి పట్టణంలోని ఎలీషకు ఆయన సేవకునికి మధ్య జరిగిన సంభాషణకు పోలు ఉంది. ఆ స్థితిలో ఆంద్రియ కలగజేసుకొని ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికాడు. ఈ ఉదాంతములో బాలుడు ఆయన వద్దనున్న 5 రొట్టెలు 2 చేపలు కీలక పాత్రను పోషిస్తూ ఉన్నాయి. యేసు అంత గొప్ప అద్భుతం చేయడానికి బాలుని యొక్క ఉదారత్వము కారు. ఆ బాలుడు యేసు వద్దకు చేరుకోవడానికి, ఆయన బోధనలు వినడానికి తగిన విధముగా తయారయ్యాడు అన్న విషయం ఆయన తెచ్చుకున్న రొట్టెలే విషదం చేస్తూ ఉన్నాయి. అవి ఆ బాలుడు తన కోసము తెచ్చుకున్న ఆహారం. అటి దాన్ని పరులతో పంచుకోవడానికి ఎంతో ఉదార స్వభావముతో ఆ బాలుడు సంసిద్ధతను వ్యక్తం చేశాడు. కాబట్టి యేసు వాటిని తీసుకొని ఆశీర్వదించి పంచిపెట్టాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసు ఏమి లేని నుండి ప్రజల ఆకలిని తీర్చలేదు. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవాలన్న ఆశయముతో ఉన్న దానిని ప్రభువు పంచడం ప్రారంభించారు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించిన తర్వాత ప్రజలకు పంచడానికి యేసు తన శిష్యులకు అప్పగించినట్లు మిగతా 3 సువార్తికులు మత్తాయి, మార్కు, లూకా సువార్తికులు రాశారు. అంటే భవిష్యత్తులో యేసు సందేశాన్ని, ఆయన భోజనముగా ఇచ్చిన తన శరీరాన్ని ప్రజలకు చేరవేసే పనిని అపోస్తలులకు అప్పగించారన్న సత్యం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఈ యోహాను సువార్తికుడు ప్రకారము రొట్టెలను యేసే స్వయముగా ప్రజలకు పంచారు. కారణం ఏమిటంటే, యేసే మానవ జాతికి సజీవ ఆహారం అన్న సత్యాన్ని చాటడం యోహాను గారి ఉద్దేశం. ఆ సజీవ ఆహారమే మానవాళి అంతటికీ జీవం ఇచ్చే ఆహారం. ఈ సజీవ ఆహారాన్ని చేరవేయడానికి అపోస్తలుల లాంటి మధ్యవర్తులను యేసే వాక్కు రూపములో దివ్య ప్రసాద రూపము చేరువవుతూ ఉన్నారు. మానవులు ఆధ్యాత్మిక శారీరక పోషణకు ఆధారం యేసుక్రీస్తు అని ప్రకటించడమే యోహాను గారి యొక్క ఉద్దేశం. అంత గొప్ప అద్భుతం చేసి అంతమందిని సంతృప్తిపరిచిన యేసుపై ప్రజలకు గొప్ప అభిప్రాయం ఏర్పడింది. వాస్తవము ఈ లోకమున ఆవరించి ఉన్న ప్రబత్త ఈయనే అన్నది ఆ అభిప్రాయం. అనగా మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయన అని వారిలో దృఢనమ్మకం రూపుదిద్దుకుంది. యేసు అద్భుతాన్ని వారు చూశారు, కానీ ఆ అద్భుతం చేయడంలో గల సందేశాన్ని వారు గ్రహించలేకపోయారు. ఈ అద్భుతం ద్వారా యేసు మనకు తెలియచేసే సందేశం, మానవ జీవితాలకు ఆయనే
నిజమైన పోషకుడు అని నమ్మాలి మరియు విశ్వసించాలి. ప్రియా దేవుని బిడ్డల, మన అనుదిన జీవితము చాలామంది మన తోటి సహోదరి సహోదరులు ఆకలితో దాహముతో వస్త్రహీనులై అనాథులుగా జీవిస్తూ ఉన్న అటువంటి వారందరినీ మనము ఆదరించి మన వంతు సహాయం చేస్తే మనలాగా సంతోషంగా జీవిస్తారు. మన అనుదిన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి అంటే దేవునిపై అపారమైన విశ్వాసం నమ్మకం కలిగి ఆయనపై ఆధారపడి జీవిస్తే మనము కూడా అద్భుత శక్తిని పొందుకుంటాం. దేవుని పేరిట అద్భుతాలు చేయగలుగుతాం. ఈనాడు అద్భుతము ద్వారా మన క్రీస్తు భగవానుడు మహోన్నతుడు అని, సర్వంతర్యామి అని, సర్వశక్తిమంతుడు అని, మరి ముఖ్యముగా ప్రవక్తల అందరికంటే గొప్పవాడు అని మనకు విశదమవుతూ ఉంది. ఈనాటి సువార్త పట్టణములో యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం వసిగిన అద్భుతానికి ఈనాటి మొదటి పట్టణములో ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతానికి దగ్గర సంబంధం ఉంది అని మనకు ఆధారం. ప్రియా సహోదరి సహోదరుల, 2వ పట్టణం ఎఫెసీయులకు రాసిన లేఖ 4:1-5 వచనముల నుండి గ్రహించబడినది. ఈనాటి 2వ పట్టణములో కూడా అదే అంశాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా వారసత్వముగా ఆయన ఆలయముగా క్రీస్తు శరీరముగా ఉండడానికి దేవుడు మన అందరిని పిలిచాడు అని పునీత పౌలు గారు మనలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే మనము అనుదిన జీవితములో ప్రేమ, దయ, శాంతి, సాధుశీలత, సేవ, ధాతృత్వము మొదలగు గుణగణాలు లక్షణాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని, క్రీస్తుతో ఐక్యముగా జీవించాలని పునీత పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనమంతా ఆత్మ పరిశీలనం చేసుకుందాం. మనం నిజ క్రైస్తవుల వలె జీవిస్తూ ఉన్నామా, లేక నామకార్థ క్రైస్తవు వలె జీవిస్తూ ఉన్నామా? మనం దేవుని బిడ్డలుగా క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తు మనలను ప్రేమించి మన కోసము దేవునికి పరిమళమైన అర్పణగా తనను తాను బలిగా అర్పించుకున్నాడు. అలాంటి ప్రేమని మనమును కలిగి ఉండాలి. ఈ లోకం చాలా చిన్నది. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. మనందరి గమ్యం స్థానం పరలోక రాజ్యం. ఆ పరలోక జీవితాన్ని మనం పొందుకోవాలంటే పునీత పౌలు గారు చెప్పినట్లు దేవుని పిలుపునకు తగిన విధముగా మనమంతా జీవించాలి, సిద్ధముగా ఉండాలి. ఆమేన్.